డాక్టర్లు ఉండి అన్ని తీసేసిర్రు, ఆక్సిజన్ చేతులకు ఇవన్నీ ఉన్నాయి, అన్ని తీసేసి వాళ్ళు ఒకటే మాట ఏం చెప్పారంటే, ఒక గంట అర్ధగంట బతుకుతుంది కానీ ఆ అమ్మాయి, ఆ లోపల పిల్లలు ఎక్కడుర్రో కానీ పిల్లలను తెచ్చి చూయించుకోరి, అది అయిపోయింది ఆమె స్థితి. కానీ ఇంకా క్రిస్టియన్లు అంటే కూడా నాకు అంత ఇష్టం ఉండపోయేది. చర్చిలు చూస్తేనే నాకు అసలు నచ్చపోయేది, వాళ్ళని చూస్తేనే నాకు ఎట్లనో అనిపించేది. నా జీవితం మొత్తం కూడా అన్ని దేవుళ్ళకు విగ్రహ ఆరాధన అసలు ఎట్లా చేసేదంటే ఒక నిష్టతో చేసేది. సంతోష మాతకైతే ప్రతి శుక్రవారం నేను ఉపవాసం ఉండేది, ఉపవాసం ఉండి పొద్దుగుకులు కూడా మంచినీళ్ళు కూడా తాగపోయేది. అంత భక్తిగా బాగా పూజ చేసేది. ప్రతి దేవుని కూడా నేను బాగా పూజలు చేసేది. తిరుపతి పోయినా, భద్రాచలం పోయినా, అన్ని దేవుళ్ళ దగ్గరికి పోయి అన్ని దేవుళ్ళ దగ్గర కూడా నేను బాగా పూజ చేసేదాన్ని. అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ఈ ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ సైదమ్మ. ఆవిడ హిందూ కుటుంబంలో పుట్టి, మరి తన తల్లి కుటుంబం అంతా కానీ తన అత్తగారి కుటుంబం కానీ మొత్తం హిందూ బ్యాక్గ్రౌండే. సో హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ భక్తితో పూజలు పునస్కారాలు చేస్తూ తన జీవితం సాగించేది. సంతోషి మాత పూజలు అని, ఉపవాసాలు అని, అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజలు, అలాగే తిరుపతికి వెళ్ళి భద్రాచలానికి వెళ్ళి అక్కడ భద్రాద్రి రాముడు పూజలు చేస్తూ, అలాగే ఎల్లమ్మ దేవత పూజలు చేస్తూ 3 నుంచి 4 బొట్లు పెట్టుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో విగ్రహారాధన చేస్తూ, క్రైస్తవులన్నా యేసుక్రీస్తు ప్రభు అన్న విపరీతమైన ద్వేషముతో మరి చర్చ్కి వెళ్ళే వారిని దగ్గరికి రానివ్వకుండా వారిని దూరముగా పెట్టి వారిని ఇష్టపడకుండా ఉండే స్థితిలో ఎలా యేసుక్రీస్తు ప్రభువుని నిజ దేవుడని తెలుసుకున్నారు, ఎలా ఈ విగ్రహారాధన విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువునే హత్తుకున్నారు. అలాగే సిస్టర్ 2012లో మరి తనకి సివియర్గా హై ఫీవర్ వచ్చి బాడీ అంతా స్వెల్లింగ్ అయిపోయి విపరీతంగా ఉబ్బిపోయి వాపు వచ్చి మరి డాక్టర్స్ 1 అవర్ కంటే ఈవిడ ఎక్కువ బతకదు అని 4 రోజుల ట్రీట్మెంట్ తర్వాత 1 అవర్ కంటే ఈమె బతకదు, ఇంకా మీరు ఇక్కడే తీసుకెళ్ళిపోండి, వాళ్ళ పిల్లలకి చివరి చూపులు ఏమైనా ఉంటే చూపించండి, ఇంకా ఈమె బ్రతికే అవకాశం లేదు అని డాక్టర్లు కరాఖండిగా చెప్పేసిన సమయంలో ఎలా యేసుక్రీస్తు ప్రభు సిస్టర్ని సజీవురాలుగా ఇంతవరకు బ్రతికించారు, ఎలా యేసుక్రీస్తు ప్రభు నుంచి గొప్ప అద్భుతం పొందుకొని ఇప్పటికీ మన ముందు సాక్ష్యం చెప్పడానికి మన మధ్యలోకి ఎలా వచ్చారు, ఎలా సిస్టర్ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు గొప్ప కార్యాలు చేసి మరి తన సేవలో ఎలా వాడుకుంటున్నారో, ఈ గొప్ప మహాసాక్ష్యాన్ని సిస్టర్ నోటితోనే మనము తన సాక్ష్యాన్ని విని మనందరము ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరిచి యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు ఫస్ట్ హిందువులో ఉన్నప్పుడు సైదమ్మ, ఇప్పుడు దేవుని నమ్ముకున్నాక ఎస్తేరు అని పేరు పెట్టిర్రు. నా జీవితం మొత్తం కూడా అన్ని దేవుళ్ళకు విగ్రహ ఆరాధన అసలు ఎట్లా చేసేదంటే ఒక నిష్టతో చేసేది. సంతోష మాతకైతే ప్రతి శుక్రవారం నేను ఉపవాసం ఉండేది, ఉపవాసం ఉండి పొద్దుగుకులు కూడా మంచినీళ్ళు కూడా తాగపోయేది. అంత భక్తిగా బాగా పూజ చేసేది. ప్రతి దేవుని కూడా నేను బాగా పూజలు చేసేది. తిరుపతి పోయినా, భద్రాచలం పోయినా, అన్ని దేవుళ్ళ దగ్గరికి పోయి అన్ని దేవుళ్ళ దగ్గర కూడా నేను బాగా పూజ చేసేదాన్ని. క్రిస్టియన్లు అంటే కూడా నాకు అంత ఇష్టం ఉండపోయేది. చర్చికి పోవాలంటే చర్చిలు చూస్తేనే నాకు అసలు నచ్చపోయేది, వాళ్ళని చూస్తేనే నాకు ఎట్లనో అనిపించేది. మా అమ్మ మా నాన్న హిందూ కుటుంబం నుంచి, అట్లనే మా అత్తగారు కానీ మా అమ్మగారు కానీ అందరూ కూడా హిందువులే. అన్ని పండగలు చేసేవారు, బాగా తాగేవారు అందరూ కూడా. నేను కూడా కళ్ళు తాగేదాన్ని, బాగా అంటే ఇష్టపడేది కళ్ళుకు, అని తాగేదాన్ని. అయితే దేవుడు నా విషయంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే, నాకు పిల్లలు అయిపోయారు. 2012 సంవత్సరంలో ఏం జరిగిందంటే కొంచెం అప్పుడే చర్చికి పోతున్నా, కానీ అంతగా దేవుని తెలుసుకోలేదు. నేను బాగా పని చేసుకుంటూ ఏమైందంటే ఒకరోజు బాగా వాపు వచ్చింది. ఎందుకు వచ్చిందో ఆ వాపు, అసలు ఏం జరిగిందో నాకు ఇప్పటిదాకా కూడా అర్థం కాదు. అయితే చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ లంగా కట్టుకుంటే ఆ బొందు కూడా ఆగిపోయేది, నాకు అది తెగిపోయేది. జాకెట్ హుక్స్లు అవి కూడా తెగిపోయేది, ఉండకపోయేది. బాగా వాసిపోయినా, ఏంటంటే దగ్గర ఒక 110 కేజీలు ఉండొచ్చు, అంత బరువు పెరిగిపోయినాం. హాస్పిటల్లో 4 రోజులు కూడా బాగా ఐసీలోనే ఉంచి చూసిర్రు, కానీ చూసినా కూడా ఈమె నుండి ఎంత డబ్బులు పెట్టినా కూడా ఈమె నుండి ఏ ప్రయోజనం లేదు. కాకపోతే ఒక గంట చేపడు కేరళ నుంచి వచ్చిండు ఒక డాక్టరు. కాకపోతే వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు, అంటే నాకు మంచిగా ఉంటుందేమో అని మాట్లాడుకుంటారేమో అని నేను అనుకున్నా.
అనుకున్నప్పుడు ఈ ఆక్సిజన్ పెట్టిర్రు. ఇంకా లాస్ట్ స్టేజ్ అనమాట నాది. అందరు వస్తురు చూస్తురు, అయ్యో ఇంత చిన్న పిల్లలు కదా చనిపోతుందని అప్పటికే తెలిసింది అందరికీ. కానీ నేను చాలా బాధపడుతున్నా. అయితే ఆ మధ్యలో అక్కడ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్లో, అయితే కోటి దగ్గర ఉంటుంది హాస్పిటల్. అయితే ఏం జరిగిందంటే అక్కడ ఒక సిస్టరు దేవుని నమ్ముకుంది. దేవుని నమ్ముకొని ఆమె నా దాంట్లోకి వచ్చి చూసేది అనమాట. బీపీ కానీ చెక్ చేసేది. అక్క మీరు దేవుని నమ్ముకురు అంటే, నాకు తెలియదురా బాగా దేవుని గురించి అంటే, ఒకసారి ప్రార్థన చేసుకో అక్క, నువ్వు ఏం కాదు నేను బతికిస్తాడు దేవుడు అంటే, నాకంత నమ్మకం లేదు లేరా, డాక్టర్లు కూడా నా స్టేజ్ అంతా అయిపోయిందని చెప్తున్నారు, నా ఆశలన్నీ అడుగంటిపోయినాయిరా, అబ్బాయి కోసం నేను చాలా బాధపడ్డా కానీ నాకు అబ్బాయి కాలేదు, ముగ్గురు కూడా అమ్మాయిలు అయ్యారు, కానీ నా పిల్లల పరిస్థితి ఎట్లుంటుందో నా అమ్మాయితో చెప్పి ఏడుస్తున్నాం. ఐసీలో ఉన్న సీరియస్ కండిషన్. ఒక్కళ్ళని కూడా మా వాళ్ళని దగ్గరికి రాణిస్తలేరు. ఎందుకంటే అయిపోయింది ఆమె స్టేజ్, ఇంకేముంది ఆమెను చూసేటట్టు అన్నట్టుగా పంపిస్తలేరు లోపలికి ఎవరిని. చాలా బాధపడుకుంటూ చాలా ఏడుస్తున్నా నేను. ఏడ్చుకుంటా ఒకే ఒక మాట, ఇటు సైడ్ కాకుండా గోడ సైడ్ మళ్ళీ, నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికించి సజీవ సాక్ష్యంగా నేను ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్తా ప్రభువా, నన్నైతే బతికి, నువ్వు ఇన్ని దేవుళ్ళకి పూజలు చేసిన నేను ఎక్కడి నుంచి కూడా నాకు మార్పు లేదు, కానీ నేను బ్రతికే స్టేజ్ ఉన్నది అంటే మాత్రం అది నువ్వు చేసిన మేలని నేను నమ్ముతాయా అని నాకు వచ్చిన మాటలు ఒక 2 మాటలు మాట్లాడితే అటే గోడ వైపు తిరిగి మాట్లాడితే ఆ గోడలో నుంచి ఒక రూపకంతో నాతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది అంటే, ఆ రూపకం ఎవరిదంటే మా నాన్నది. మా నాన్న రూపకంతో మాట్లాడుతుందంటే, నువ్వు నిజంగా నన్ను నమ్మితే నేను నిజంగా నిన్ను బ్రతికిస్తా బిడ్డ అని మాట్లాడుతుంది. ఇదేంది మా నాన్న ఇంతసేపు కూడా నా దగ్గరికి రాలేదు, చూడలేదు, కానీ ఇదేంది ఇప్పుడు వచ్చి గోడలంగా చెప్తుండు, ఇదేంది చిత్రం, ఇదేందని నేను ఆలోచించినాక ఇంకా వాళ్ళుండి డాక్టర్లుండి అన్ని తీసేసిరు. ఆక్సిజన్ చేతులకు ఇవన్నీ ఉన్నాయి, అన్ని తీసేసి వాళ్ళు ఒకటే మాట ఏం చెప్పారంటే, 1 గంట అర్ధగంట బతుకుతుంది కానీ ఆ అమ్మాయి, ఆ లోపల పిల్లలు ఎక్కడుర్రో కానీ పిల్లలను తెచ్చి చూయించుకోరి, ఆమెది అయిపోయింది ఆమె స్థితి, కానీ ఇంకా ఆమె గురించి బాధపడకురి, చిన్న వేజ్ కానీ పాపం ఎందుకో ఇట్లా అయిపోయింది ఆ అమ్మాయి. కానీ వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు డాక్టర్లు కూడా. అయితే ఏం చేసినా బయటకు వచ్చిన ఆ విషయం నాకు ఆ రోజు తెలిసిందనమాట. వీళ్ళకి మా వాళ్ళకైతే రోజు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు, నా భర్తకు తెలుసు, మా అన్నదమ్ములకు తెలుసు, 2 తమ్ముళ్ళు నాకు, నేను ఒక్కదాన్నే తెలుసు, మా నాన్నకు అందరికి తెలుసు. చాలా ఏడ్చుకుంటా, ఎవరి ముఖం చూసినా కూడా కిటికీలంగా చూస్తే ఇంతలా వాసిపోయి కళ్ళు మొత్తం ఎర్రగా ఉంటున్నాయి. అంటే నాకేందో సీరియస్గా ఉంది కాబట్టికే వీళ్ళు ఇంత ఏడుస్తున్నారని నేను ఊకే అట్లా ఆలోచించుకునేదాన్ని అనమాట. ఆలోచించుకున్న తర్వాత ఏం జరిగిందంటే, నిజంగా ఇప్పటి నుంచి నువ్వు కాక నన్ను బ్రతికిస్తే ప్రభువా, ఎవ్వరు నన్ను రానియకపోయినా పర్వాలేదు, లాస్ట్కు నా భర్త కూడా నన్ను రానియకపోయినా నేను నిజంగా నిలబడతా ప్రభువా అని ఆ రోజు ఒక తీర్మానం చేసుకున్నా. ప్రభువా, ఎక్కడ ఏ మందిరానికి తీసుకుపోయి నన్ను బాగు చేస్తావో కానీ నన్ను మాత్రం బ్రతికించాలి, నా పిల్లలకు మాత్రం నేను తల్లిగా మాత్రం బ్రతికుండాలి. మగ పిల్లలైతే నేను విడిచిపెట్టి చనిపోయినా కూడా నా పిల్లలు ఎట్లనో ఒకలాగా బతుకుతురు, కానీ అమ్మాయిలు కదా ప్రభువా అని ఏడ్చుకుంటూ బాగా అడిగినప్పుడు దేవుడు ఏం చేసిండంటే, నాకు గొప్ప కార్యం చేసినాక అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి వద్దమ్మా తీసుకెళ్ళండి, ఇక్కడ చనిపోతే మాకు ఇబ్బంది అవుతుంది, మన కేసుల పాలవుతుంది, తీసుకెళ్ళండి అంటే తీసుకుపోయినాక మా నాన్న ఏం చేసిండంటే, ఇంకా నా బిడ్డ ఎట్లా బ్రతకదు కాబట్టి నేను ఎక్కడికన్నా తీసుకుపోయి ఏ వైద్యునితోటన్నా బాగు చేపించి బ్రతికిస్తా నేను అని మా నాన్న చెప్పిండు. మా నాన్న చెప్తే, లేదు నాన్న, ఇక నువ్వు నా గురించి ఎవ్వరేం బాధపడొద్దు, నా గురించి ఎవ్వరేమీ అడవద్దు, బ్రతికుంటేనేమో తిరిగి వస్తేనేమో మీ బిడ్డ అనుకోరి, చనిపోతేనేమో అక్కడనే చర్చిలో నన్ను అక్కడనే దాన సంస్కారాలు చేసారు, ఇంటి దాకా కూడా తీసుకురాకరని ఒకే మాట చెప్పి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ బాగా చర్చిలు తెలియదు, అంటే అంతగా పట్టించుకుంటారని తెలియదు, కల్లూరు టెంపుల్కి వెళ్ళేదాన్ని అప్పుడు, కానీ అంత పట్టించుకొని అట్లా ప్రార్థన చేస్తారు, ఇట్లా స్వస్థతలు జరుగుతాయి, దేవుడు నిజంగా బతికిస్తాడని నాకైతే నిజంగా తెలియదు. అయితే మేము మిర్యాలగూడెం పోయినాం, మా చిన్న తమ్ముడు ఒక్కడే నాతో పాటు వచ్చిండు. ఆ బాధలు ఉన్నప్పుడు మాత్రం అందరు వచ్చిరు, కానీ మందిరానికి అంటారకనే అందరూ వెనక్కి తప్పుకురు, ఎవరు రావట్లేరు. కానీ మా తమ్ముడు చిన్న ఆయన మాత్రం డేర్ చేశాక, ఎట్లనన్నా ఉండని అక్క నేను తీసుకుపోతాను నేనని చర్చికి తీసుకుపోయాను. మిర్యాలగూడెం దగ్గర కుక్కడం, అది అక్కడ చిన్న మందిరం. దేవుడు అక్కడ పోయినాక 3 రోజులు ఉపవాసం ఉండి అక్కడ వాళ్ళు కూడా పాస్టర్ వాళ్ళు కూడా ప్రార్థన చేసిరు, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసిరు. ప్రార్థన చేసినాక దేవుడు ఏం చేసిండంటే, 4 రోజులు హాస్పిటల్ ఉన్నప్పుడు నా చుట్టూ గుంపులు ఉండేది మా వాళ్ళందరూ, కానీ నేను ఎప్పుడైతే మందిరానికి పోతున్నానో ఎప్పుడైతే అనుకున్నానో ఒక్కళ్ళు కూడా నాతో వచ్చిన వాళ్ళు లేరు, కనీసం ఫోన్ చేసి కూడా ఎట్లా ఉందని నన్ను బలకరించిన వాళ్ళు లేరు. దేవా, అన్ని నువ్వే, నాకు బంధుస్తావు నువ్వే, బంధువు నువ్వే, అన్ని విషయాలలో నువ్వే అయ్యా, నిన్ను తెలియక నేను ఇన్ని రోజులు సంది మోసపోయినా కానీ అయ్యా, ఎవరు నన్ను చూడరు కానీ నువ్వు ఒక్కనవే నన్ను చూస్తావు,
నిజంగా నన్ను బతికియాలి నువ్వు అని బాగా నేను ఇంకా కొట్లాడేది దేవుని దగ్గర. ఆ అమ్మాయి చెప్పినాక ఇట్లా రూపుకొంత నాకు ఇట్లా ఒక గోడలో నుంచి మాట్లాడుతుంటే నిజంగా దేవుడే నాతో మాట్లాడిండా. నాతో మాట్లాడితే మాత్రం నన్ను బతికియాలని అంటే ఇంకా మా సొంత ఊరు వచ్చి సూర్యాపేట దగ్గర లింగాల అయితే అక్కడ అందరు అన్నారు తీసుకొస్తురంట, చనిపోయిందంట, మధ్యలో దాకా వచ్చిందట. అంటే మా అత్తమ్మ వాళ్ళందరూ చాలా ఏడ్చుకుంటా అయ్యో ఇట్లా చనిపోయిందట అని చెప్పిరట. అక్కడ ఇంకా నేను చనిపోయిందని చెప్పిరట. చెప్పినాక నేను ఏం చేసిన, దేవుడు మందిరంలోకి పోయినాక ఆ కిడ్నీ నొప్పి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో నేను ఇంతవరకు ఆ కిడ్నీ టెస్ట్ చేయించుకోలేదు. లేదన్న నేను ఇంకోసారి కిడ్నీ టెస్ట్ చేయించుకోను ప్రభా, ఏ టెస్ట్ అన్నా చేయించుకుంటా కానీ నాకు ఈ కిడ్నీ టెస్ట్ అంటే చాలా భయం అవుతుందని ఇప్పటి వరకు దానికి ఇన్ఫెక్షన్ ఉందా అసలు ఉన్నదా పోయిందా అని కూడా నేను ఇంతవరకు ఒక్కరోజు కూడా కిడ్నీ టెస్ట్ చేయించుకోలేదు, ఇంతవరకు మందులు కూడా వాడలేదు. అక్కడికి పోయినాక ఏం జరిగింది, 3 రోజుల తర్వాత మంచిగా దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిండు. నా బలహీనత ఏమై ఉందో కూడా ఒక్కసారి కూడా ఎవ్వరికి కూడా అసలు ఆశ్చర్యకరంగా ఏం చేసిండంటే నన్ను మళ్ళా ఎప్పటిలాగా నా శరీరం అంతా మళ్ళీ ఎప్పటిలాగా మారిపోయినప్పుడు నేను అనుకున్నా దేవుడు గొప్ప కార్యం చేసిండు నా విషయంలో, దేవుడు నన్ను బతికించిండు, ఇక నాకు ఇంకే ఆపద రాదులే అనుకొని అక్కడే వారం రోజులు ఉన్న తర్వాత అప్పుడు అమావాస్య వచ్చింది. అమావాస్య వస్తే అక్కడ ఉన్నాను, ఈరోజు అమావాస్య కాబట్టి నువ్వు ఇన్ని రోజులు బాగలేకుంటున్నావుగా, ఈ ఒక్కరోజు అయిపోయినాక వెళ్ళిపో అంటే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టిన నేను పెట్టవలసిన దగ్గర పెట్టకుండా ఎక్కడెక్కడనో డబ్బులన్నీ పెట్టి వచ్చిన. దేవుడు నన్ను ఇక్కడ బతికించిండు కదా అనుకొని ఎంతో నా దగ్గర ఉన్నంత మందిరంలో పెట్టి ప్రభు అని ఇంకా ప్రార్థన చేసుకొని వచ్చినాక అక్కడ 3 రోజులు ఉన్నా కానీ ఒక్కరు కూడా నా వైపు ఎట్లా ఉందని కూడా చూడలేదు. నా భర్త కూడా సరిగ్గా ఫోన్ చేయకపోయేది, ఇక మందిరంలోకి పోయింది కాబట్టి ఇంకా బతికొస్తుందిలే అన్న ధైర్యం అందరికి ఉంది. దేవుడు నా విషయంలో అసలు ఇప్పటికల్లా నన్ను మర్చిపోవాలి కానీ దేవుడు నన్ను బతికించిండు. నేను ఎంత దేశించేదాన్నో కానీ ఏ దేవునికి పూజ చేసినా నాకెక్కడ మనశ్శాంతి లేదు. కానీ ఇప్పటికి కూడా నాకు ఏదైనా బాధ అనిపిస్తే మందిరంలో పులిపీఠం దగ్గర వచ్చి ప్రార్థన చేసుకుంటే నా మనసు అంతా తేలికైపోద్ది. దేవుడు అట్టి విషయాల నుంచి నన్ను ఎంతగానో బ్రతికించి నా కుటుంబంలో 6 నెలల దాకా కూడా నా సొంత ఊరుకు పోలేదు. నాకు ఎందుకంటే భయం, అందరు చనిపోతుంది అన్నారుగా బతికొచ్చింది కదా అని ఎవరేమనుకుంటారు అని భయంతో 6 నెలలు 1 సంవత్సరం దాకా పోకుండా అలాగనే నా జీవితం మందిరంలో చుట్టూ ఎక్కడ మందిరం ఉంటే అక్కడికి పోవడం, ఎక్కడ మందిరం కనపడితే అక్కడికి పోయి ప్రార్థన చేసుకోవటం అట్లా జరిగింది. దేవుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నన్ను కాపాడుకుంటూ నా కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చిండు. మా ఆయనకు మళ్ళా అది జరిగిపోయినాక నాకు మంచిగా అయింది. ఇంకొక సాక్ష్యం ఏంటంటే నా భర్త కాలు యాక్సిడెంట్ అయ్యి అసలు మామూలుగా రెప్పవాటిన ఇట్టు నేను కళ్ళు మూసి ఇట్లా దేశ లోపల కాలు ఇరిగింది ఆయనకు. అయితే నా కాలు ఇరిగిపోయింది అంటే అన్న అబద్ధాలు చెప్తావు, కాలు ఇరిగిపోయింది అంటే ఏంది నువ్వు ఏమొచ్చి తలిగింది నీకు ఇప్పుడు కాలు ఇరిగిపోవడానికని నేను జోక్గా నవ్విన. చూస్తే నిజంగానే కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే చాలా బాధలు పడ్డా, నేను చాలా కష్టాలు పడ్డా. కానీ అన్ని బాధలు పడుకుంటూ వచ్చినప్పటికైనా దేవుడు నా విషయంలో చాలా తోడుండి ఆయన ముందుండి ఒక తండ్రిలాగా ఒక సొంత బంధువు కంటే ఎక్కువ కూడా నాకు సాయం చేసి నన్నట్ట ముందుకు ఇప్పటి వరకు కూడా నడిపించుకుంటూనే వస్తుండు. ఈ సాక్ష్యం గొప్ప సాక్ష్యం. కానీ ప్రభు నువ్వు ఎక్కడ నిలబెడితే నేను అక్కడ చెప్తా సార్ ప్రభు, నాకు భయం లేకుండా నువ్వు చేసిన గొప్ప కార్యం కదా ప్రభు అని నాకు ప్రతిసారి కూడా ఒక్కొక్కసారి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళని చూడాలంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే అమ్మో నా స్థితి ఇట్నే ఉన్నప్పుడు నన్ను కూడా చచ్చిపోద్దని చెప్పారు అని డాక్టర్లు చెప్పే మాట నేనైతే ఇప్పటికి సరిగా నమ్మను, నాకు భయం అవుతుంది. ఎందుకంటే నన్ను అప్పుడు చచ్చిపోద్దని చెప్పిర్రు, మళ్ళీ ఇప్పుడు టెస్ట్ లేదన్నా చేయించుకుంటే ఏమొస్తుందో, నేను ఏ టెస్టులు చేయించుకోనని నాకు చాలా భయం ఉంటుంది. కానీ దేవుడు నా విషయంలో గొప్ప కార్యం చేసి ఆయన గొప్ప సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నందుకు ఆయనకు వందనాలు. ప్రతి విషయంలో కూడా కుటుంబ సమస్యలైనా ఏదైనా కూడా అందరూ కూడా ఒకటే నాతో నన్ను నిర్బంధం చేసి మాట్లాడినప్పుడు కూడా దేవుడు నాతో ఉండేది. కానీ ఎవ్వరు ఏడిపించినా, నన్ను ఎవ్వరు బాధ పెట్టి ఎవ్వరు దుఃఖ పెట్టినా కూడా దేవుడు ఒక్కొక్కసారి నా భర్త కూడా నువ్వు పోయిన మందిరంలో ఏం బాగా అయిందంటే ఏం బాగా లక్షలు లేకపోయినా పర్వాలేదు, ఉన్నతమైన కార్లలో తిరగపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నన్ను బతికిచ్చి ఇప్పటికీ భూమి మీద సజీవురాలుగా ఉంచిండని నేను అదొక్కటి మాత్రం నా జీవితంలో మర్చిపోలేని సాక్ష్యం. దేవుడు అయితే ఈ సాక్ష్యాన్ని నిలబెట్టుకొని అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు అందరు అన్యులే మా వాళ్ళు. అంటే నా తల్లిగారి ఫ్యామిలీ, నా 2 తమ్ముళ్ళు రక్షణలకు వచ్చిర్రు, మా బాబాయ్ మా పిన్ని వాళ్ళు రక్షణలకు వచ్చిర్రు, మా మేనత్తలు రక్షణలకు వచ్చిర్రు. నాకు బాగలేనప్పుడు అందరు విగ్రహారాధనలే. కానీ ఇప్పుడు దేవుని కృపను బట్టి నాకు బాగలేని కంచి అందరు కూడా మందిరంలో ఉంటారు. ఏదైనా కోపం వస్తే మా పెద్దవాళ్ళు తిడతారుగా, నువ్వు చేపటికి అందరు చర్చికి వచ్చిర్రు, నువ్వు చేపటికి అందరిని బాటమట్టి నడిచిరని తిడతారు వాళ్ళు. తిట్టినా కూడా నిజమైన దేవుడు కాబట్టి అన్ని కార్యాలు చేసుకుంటూ వచ్చిండు. మనుషులకు ఎవరికి సాధ్యం కాదు, ఏ దేవునికి కూడా
సాధ్యం కాదు, గుళ్ళో ఉన్న దేవుడు ఉన్నాడని పోతారు కానీ అక్కడ ఏది కూడా అక్కడ మనకు నిజంగా జరగదని నాకు అర్థమైపోయింది. నిజమైన దేవుని తెలుసుకున్న కాంచి కష్టాలు వచ్చినా కూడా, సమస్యలు వచ్చినా కూడా, నేను కుంగిపోయినా కూడా దేవుడు నా విషయంలో లేపుకుంటూ ప్రతి విషయంలో కూడా నా ముందుండి ఆయన నాతో ఉండి నడిపించి ప్రతి విషయంలో కూడా నన్ను గొప్ప సాక్షిగా ఉంచుకున్నందుకు దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. సిస్టర్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు ఒకప్పుడు హిందూ కుటుంబంలో పుట్టారు, విగ్రహారాధన చేస్తున్నారు. యేసు ప్రభు అన్నా క్రిస్టియన్స్ అన్నా మీకు నచ్చదు, ద్వేషం. మరి అలాంటప్పుడు మరి మీరు అసలు చర్చికి వెళ్ళడం ఎలా స్టార్ట్ చేశారు? అంటే మామూలుగా అంతకు ముందే నా ఆరోగ్యం బాగాలేనప్పుడు మామూలుగా వెళ్ళేదాన్ని, కానీ అంతగా ఉండపోయేది, అట్లా పోయి వచ్చేది. కానీ అట్లా ఎక్కువ సేపు ఉండడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, ఎక్కువ ప్రార్థన చేసుకోవడం కానీ అట్లా నాకు ఉండబుద్ధి కాబోయేది. ఎమ్మటే అయిపోగానే వెళ్ళిపోయేది, ఇక వెళ్ళిపోయి అట్లా ఉండేది. అంటే స్టార్ట్ ఎలా అయ్యింది అసలు మీరు చర్చికి వెళ్ళడం? మరి అంత నచ్చనప్పుడు యేసుప్రభు అన్న క్రిస్టియన్స్ అన్న నచ్చపోయేది అసలు. ఎలా స్టార్ట్ చేశారు అసలు? అంటే ఊర్లో అందరు పోతురు మందిరానికి, అయితే ఎందుకో ఒక వాక్యం చెప్తుంటే ఆ వాక్యం ద్వారా నేను విన్నప్పుడు దేవుడు ఇంత ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్టు నిన్ను నేను ఆదరించదుననే మాట నా చెవులో పడ్డది. అంటే దేవుడు ఇట్లా కూడా ఆదరిస్తాడా ఏం చూస్తా నేను ఒకసారి పోయి అని మా ఊర్లో పోయేది అనమాట. పోయేది కానీ ఎక్కువ ప్రార్థన చేసుకోవడం కానీ, పోయినాక కూడా నాకు ఎక్కువ ఇష్టం అనిపించపోయేది. అంటే ఆ ఒక్క మాటను బట్టి నేను పోయేది, కానీ చాలాసేపు ఉండపోయేది, ప్రార్థన సరిగ్గా చేసుకోపోయేది, మామూలుగా చేసుకునేది అనమాట. ఎక్కువసేపు ఉండపోయేది, ఎక్కువ సావాసంలో ఉండపోయేది, ఇంకా నాకు నచ్చపోయేది. ఏమంటే వచ్చేసేది ఇంటికి, కొద్దిసేపు ఉండేది, మధ్యలో కూడా లేచిపోతూనే ఉండేది, ఉండపోయేది. ఇంకా అట్లా ఉండేది. అట్లా అందరు వెళ్ళేవారు అనమాట మీ ఊర్లో? అందరు వెళ్ళేవారు, నేను కూడా వాళ్ళతో మీరు ఊర్లో మీటింగ్స్ పెట్టి అదే వాక్యం మైక్ లో వస్తా ఉంటే అందరు వెళ్ళారు కాబట్టి మీరు కూడా వెళ్దామని వింటే మీకు నచ్చింది అనమాట. ఆ వాక్యం నాకు నచ్చింది. నాకు నచ్చితే దేవుడు ఇట్లా కూడా సాయం చేస్తాడా, అలా స్టార్ట్ చేశారు. మామూలుగా వెళ్ళేదన్నమాట. అంటే ఇంత లోపం దేవుడు ఇట్లా చేస్తాడు, ఇంత గొప్ప కార్యం చేస్తాడు, ఏ విషయంలోనైనా కూడా నేను ఎక్కువ నమ్మపోయేది అనమాట. ఓకే సిస్టర్, మరి మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు, వాళ్ళు మరి ఎలా జీవించేవారు? పూజలు అవన్నీ? వాళ్ళు పూజలు చేసుకుంటూనే ఉండేది, పూజలు చేసేది, అన్ని దేవుళ్ళకు మొక్కేది వాళ్ళు. ఏం పేరు సిస్టర్ మీ అమ్మగారు నాన్నగారు? మా నాన్నగారి పేరు నాగయ్య, మా అమ్మ పేరు కమలమ్మ. నాకు 2 తమ్ముళ్ళు, జాని, గోపి. అందరూ పూజలు చేసేది అందరు. ఇంకా మా తమ్ముళ్ళు అయితే వినాయకుడు పెట్టాలంటే ఇంకా వాళ్ళే ఎక్కువ చేసేది. కానీ దేవుడు నన్ను ఎప్పుడైతే పట్టుకుంటో నా నుండి నా బంధువులు ఎంతమంది అంతమందిని పట్టుకుండు దేవుడు. నన్ను ఒక్కదాన్ని పట్టుకోవడం కాక అందరిని పట్టుకుండు. అందరు కూడా మందిరానికి పోయి అందరు కూడా దేవుని నమ్ముకోవడం జరిగింది. అంతకుముందు మేము అందరం అన్యులమే. ఓకే, సో మిమ్మల్ని మీకు అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరు మిమ్మల్ని చర్చికి తీసుకెళ్ళడానికి సిద్ధపడలేదు, కానీ ఏ వినాయకుడు విగ్రహం పెట్టి పూజలు చేసి హడావుడి చేసేవాళ్ళు మీ తమ్ముడే మిమ్మల్ని చర్చికి తీసుకెళ్ళాడు. సో అలా తీసుకెళ్ళడం వల్ల మీ స్వస్థత చూసి మీ తమ్ముళ్ళు కూడా విగ్రహారాధన విడిచిపెట్టి యేసుప్రభుని నమ్ముకున్నారు. ఓకే, చాలా సంతోషం సిస్టర్. అలాగే మరి కిడ్నీ చెడిపోయి పాడైపోయి మరి బాడీ అంతా స్వెల్లింగ్ అయిపోయి 1 గంటే ఇంకా బ్రతుకుతారు, తీసుకెళ్ళిపోండి, ఈమె ఎక్కడే హాస్పిటల్ చనిపోతే మాకు కేసు అవుతుంది, ఇంకా ½ అన్ అవర్ 1 అవర్ కంటే ఎక్కువ బ్రతకదు, కాబట్టి పిల్లల్ని అవి చూసుకొని ఇంకా మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అని డాక్టర్స్ చెప్పారు. ఆ టైంలో మీకు స్వరం వినిపించింది అన్నారు కదా? ఆ స్వరం వినపడ్డది. ఆ స్వరం కూడా మా నాన్న రూపంతో వినపడ్డది. ఇదేంది మా నాన్న మాట్లాడడం నాతోటి, ఎవరికైనా చెప్పినా నవ్వుకుంటారని నేను ఎవరికి చెప్పలేదు. అది అట్లా అటు మళ్ళీ పడుకుంటే గోడ వైపు కిటికీ ఉంటది, ఆ కిటికీ పక్క మట్టి నుండి మాట్లాడుతుండు. దేవుని స్వరం ఏమంటే, నువ్వు నిజంగా నన్ను నమ్మితే మాత్రం నీకు నిజంగా స్వస్థత నేను ఇస్తాను దేవుడు. ఆ స్వరం వినపడుతుంది. ఇదేంది మా నాన్న బయట ఉండు, ఇక్కడే వినపడుతుంది నాకని నేను ఎవరికి చెప్పపోయేది, ఆ విషయాన్ని ఎవరికి చెప్పలే. కానీ నా మనస్సాక్షికి నేను ఒక్కదాన్నే, ప్రభా నిజంగా నన్ను బతికిస్తే మాత్రం నా ప్రాణం పోయినా కూడా నీకు సాక్షిగా బ్రతుకుతాయా, ఉన్నా ఇప్పుడు పోయినా నీ మందిరం వల్లనే పోతా ప్రభా అని ఒక తీర్మానం చేసుకున్నా. మరి మీరు చావు బతుకుల్లో ఉండి గంట కంటే అరగంట కంటే ఎక్కువ బతకరు అని చెప్పారు కదా, మరి మీ అమ్మ తరపులు కానీ మీ అత్త తరపులు కానీ
మరి పూజలు అవి చేస్తున్నారు, వాళ్ళు ఇంకా మారలేదు కాబట్టి. చేసేవారు. సో ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మొక్కులు మొక్కినా మీకైతే స్వస్థత ఎవరు ఇవ్వలేదు. ఎవ్వరు ఇవ్వలేదు. నిజమైన దేవుడు ఒక్కడే, ఆయన ప్రాణం వల్ల నాకు స్వస్థత జరిగింది, ఆయన రక్తంతో నాకు స్వస్థత జరిగింది. కానీ ఏ దేవుడు ఎక్కడ కూడా నన్ను బ్రతికేయలేదు. నేను అన్ని దేవుళ్ళని మొక్కి అన్ని నిష్ఠగా అన్ని దేవుళ్ళకి పూజ చేసేది, కానీ ఏ దేవుడు కూడా నాకు నా ప్రాణాన్ని మాత్రం నిలబెట్టలేదు. చాలా సంతోషం సిస్టర్. ఇప్పుడు మీ తమ్ముడు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు యేసు ప్రభుకి ఎప్పుడైతే చావు బతుకులు గంటలో చనిపోతారని చెప్పారో, యేసు ప్రభు నన్ను బ్రతికిస్తే నేను నీ కోసం బ్రతుకుతా అని మీరు ఒక తీర్మానం తీసుకున్నారు. తీసుకున్నప్పుడు మీ తమ్ముడు తీసుకెళ్లాడు చర్చ్ కి. తీసుకెళ్ళినప్పుడు మరి ఆ 3 రోజులు మీరు ఏదైతే చర్చ్ లో ఉన్నారో, అప్పుడు మీ కుటుంబీకులు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు మీ దగ్గరికి కనీసం పలకరించడానికి కూడా రాలేదు. అలా రాలేనప్పుడు ఆ 3 రోజులు ఒంటరిగా మీరు చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు మరి మీకు ఎలా అనిపించింది? అప్పుడు ఎవరు బంధం, అందరి బంధాలు వేరైనా దేవుని బంధం గొప్పది అనిపించింది. అద్భుతం. మీరు ఎప్పుడైతే స్వస్థత 3 రోజుల్లోనే మీకు స్వస్థత వచ్చేసింది. చక్కగా మీ బాడీ కూడా ముందులాగా అయిపోయింది, స్వెల్లింగ్ అయిపోయింది. మరి తగ్గిన తర్వాత మీరు 6 నెలల నుంచి సంవత్సరం వరకు మళ్ళా మీ ఊరు వెళ్ళలేదు అన్నారు. మా ఊరు వెళ్ళలేదు నేను. మరి ఎప్పుడు వెళ్ళారు? సంవత్సరం తర్వాత వెళ్ళిన నేను. సంవత్సరం తర్వాత వెళ్తే మరి అప్పటికే మీరు చనిపోయారు అని వాళ్ళందరూ అనుకుంటున్నారు కదా. అనుకున్నారు. మరి ఆ చనిపోయారు అని వర్తమానం వచ్చింది, అందరు చనిపోయింది అనుకుంటున్నారు. మరి మీరు సంవత్సరం తర్వాత వెళ్తే మరి ఏమన్నారు? ఎలాగా అడిగిర్రు అందరు నన్ను, ఎక్కడికి పోయినావు, అసలు చనిపోతే తీసుకొస్తుందని చెప్పిర్రు కదా, బాడీ వస్తుందని చెప్పిర్రు అందరు. ఇక్కడ అంతా టెంట్ కూడా వేద్దామని అనుకుర్రు, అంబులెన్స్ లో ఎక్కించారంట అని చెప్తే నేను మందిరానికి పోయినాక దేవుడే నన్ను బతికిచ్చిండు అని, అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ నన్ను అడిగేది అనమాట. పొలం పనులకు వెళ్తే అందరు అడిగేది, ఓ నువ్వు చనిపోయినావు అనుకున్నావు, అందరూ చనిపోయిందంట అని కూడా అందరు అన్నారు, అని బాగానే బతికిచ్చిండుగా, ఎట్లా బతికినావు, ఎక్కడికి పోయినావు అని అడిగితే నేను మందిరానికి పోవడం వల్ల దేవుడు నన్ను బతికిచ్చిండు అని చెప్పిన. అయితే మీరు సంవత్సరం తర్వాత వెళ్ళిన తర్వాత మీ ఊర్లో అందరూ చనిపోయారు అనుకున్నారు. సో రోజు గడిచే కొలది ఒక్కొక్కరు మీరు కనబడుతూ ఉంటారు కదా, అరే ఇంకా బతికే ఉన్నావా, నువ్వు చనిపోయావు అనుకున్నాము అని అన్నప్పుడు వల్ల మీరు యేసుక్రీస్తు ప్రభు గురించి వాళ్ళకి చెప్పడానికి ఒక అవకాశం వచ్చింది. చెప్పేదాన్ని అనమాట. దేవుడే నన్ను బతికిచ్చిండు, నేను మందిరంలో ఉన్నా, అక్కడనే దేవుడు నన్ను బతికిచ్చిండు అని చెప్పడం జరిగేది నేను అందరికి. చాలా సంతోషం సార్. ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు క్రైస్తవానికి వ్యతిరేకంగా ఈ మతోన్మాదం ఎక్కువ వ్యతిరేకం అయిపోయి వాళ్ళు ఏమంటారంటే, మతోన్మాదులు క్రిస్టియన్స్ హిందువులకి డబ్బులు ఇచ్చి మత మార్పిడులు చేస్తున్నారు, హిందువులు డబ్బులు తీసుకొని మతం మారుతున్నారు, ప్రలోభాలకి గురవుతున్నారు అని అంటున్నారు. సో మీరు ఒకప్పుడు బాగా మీరు మంచి పూజలు చేసేవారు, పూజలు పునస్కారాలు విగ్రహారాధన. సో మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా, మీరు డబ్బులు తీసుకుని మతం మారారా? డబ్బులు తీసుకోవడం కానీ, అక్కడ ఎవరు వచ్చి చెప్పడం కానీ, నన్ను మతం మార్పిడి చేయడం కానీ ఎవ్వరు కూడా నా దగ్గరకు వచ్చి చెప్పలేదు. నా ఇష్టపూర్తిగా దేవుణ్ణి నేనే అంగీకరించిన. చాలా సంతోషం సార్. అసలు ఎప్పుడైనా మీ లైఫ్ లో, సరే మీకంటే ఎవరు డబ్బులు ఇవ్వలేదు కానీ అట్లీస్ట్ ఎప్పుడన్నా మీ జీవితంలో ఒక్కసారైనా ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తాము అని అన్న క్రైస్తవుడు ఎవరన్నా మీకు ఒక్కలన్నా కనపడ్డారా? లేదు, ఒక్కరు కూడా లేదు. సో మీ జీవితం మొత్తంలో ఇంతవరకు ఒక్క క్రిస్టియన్ కూడా మీకు డబ్బులు ఇస్తాము అని ఇంతవరకు అనలేదు ఎవరు. ఓకే. సో అనకపోయినా ఇది తప్పుడు ప్రచారం మాత్రం ఇప్పుడు జరుగుతుంది, డబ్బులు ఇస్తున్నారు అని. చాలా సంతోషం సిస్టర్. సో ఎవరన్నా మిమ్మల్ని అన్నారా సిస్టర్, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకే నీకు ఇలాంటి రోగం వచ్చింది, నువ్వు మన భక్తిని వదిలిపెట్టి యేసు ప్రభులోకి ఎప్పుడైతే వెళ్తున్నావు అప్పటి నుంచే నీకు ఇలాగ అయిందని ఎవరైనా అన్నారు? అందరు తిట్టారు, మా అత్తింటి వారు అందరు తిట్టేవారు. తిట్టినా కూడా నేను పట్టించుకోపోయేది. ఇప్పటికి కూడా తిడుతునేవారు, నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టికే నీకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అంటే, అన్నీ నా దేవుడే చూసుకుంటాడు అని చెప్పేస్తా ఇప్పుడే. ఓకే. చాలా సంతోషం. చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు, ఓపిగ్గా మా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చారు. చాలా వందనాలు. విన్నారు కదా సిస్టర్ సైదమ్మ గారి అద్భుత సాక్ష్యాన్ని. మరి తాను హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ, అలాంటి సిస్టర్ జీవితంలోకి ఒక పెద్ద అనారోగ్యం రావడం వల్ల కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి మరి మరణ పడకకి ఆల్మోస్ట్ తను గంట కంటే ఎక్కువ బ్రతకదు అని డాక్టర్స్ చెప్పిన సమయంలో, వారి ఊరికైతే తను చనిపోయిందని సమాచారం వెళ్ళిన సమయంలో ఎవరినైతే తను ద్వేషించేదో, ఏ యేసుప్రభునైతే ఒకప్పుడు ద్వేషించి, ఏ క్రిస్టియన్స్ ఏ చర్చినైతే ఒకప్పుడు తను ద్వేషించేదో, ఆఖరికి అదే చర్చ్లో తను స్వస్థత పొందుకుంది. ఎవరినైతే ద్వేషించిందో అదే యేసుక్రీస్తు ప్రభు సిస్టర్కి
స్వస్థత దయచేసి గంటలో చనిపోయే సిస్టర్ని, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది సిస్టర్? 11 సంవత్సరాలు అయిందా? 11 సంవత్సరాలు. సో 1 అవర్లో చనిపోతుంది అన్న సిస్టర్ని 11 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి ఇంతవరకు మళ్ళీ ఏ కిడ్నీ ప్రాబ్లం రాకుండా చక్కని స్వస్థత దయచేసి తన స్వరాన్ని వినిపించి సిస్టర్లో ఒక విశ్వాసాన్ని పుట్టించి తన సంఘంలోనే యేసుక్రీస్తు ప్రభు గొప్పగా సిస్టర్ జీవితంలో స్వస్థత దయచేసి, అలాగే సిస్టర్ ద్వారా తన తల్లి కుటుంబంలో ఉన్న వారందరినీ యేసుక్రీస్తు ప్రభు రక్షించుకుని వాళ్ళందరూ విగ్రహారాధన విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువే నిజ దేవుడని తెలుసుకొని, మరి వాళ్ళ తమ్ముళ్ళు కూడా మరి వినాయకుడి విగ్రహాలు పెట్టి మొత్తం పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు కూడా సమస్తం విడిచిపెట్టి సిస్టర్ యొక్క స్వస్థతని బట్టి కళ్ళారా వాళ్ళ అక్కని తర్వాత వాళ్ళ కూతురుని వాళ్ళ బంధువులందరూ చూశారు కాబట్టి సిస్టర్ని, వారు మరి చనిపోతుందన్న సిస్టర్ బ్రతకడం చూసి యేసుక్రీస్తు ప్రభు నిజముగానే ఆయన సజీవమైన దేవుడు, నిజ దేవుడు, సృష్టికర్త అని తెలుసుకొని విగ్రహారాధన విడిచిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభువుకి అంగీకరించడం జరిగింది. సో అలాగే సిస్టర్ కుటుంబీకుల గురించి కూడా ప్రార్థన చేయండి. తన అత్త ఇంటి వారు కూడా రక్షణలోకి వచ్చేటప్పుడు ప్రార్థన చేయండి. తన ఊరి వారు కూడా రక్షణ పొందులాగున మీరు కూడా ప్రార్థన చేయండి. విన్నారు కదా సిస్టర్ సాక్ష్యాన్ని. సో మీ జీవితంలో కూడా అనారోగ్యాలు పాలయ్యి, మీరు కూడా అవిశ్వాసానికి గురయ్యి, మీరు కూడా ఏదన్నా మనుషులకి సాధ్యము కాని సిచ్యువేషన్లు మీరుంటే, అది అనారోగ్యమే కానీ, ఇంకా ఆర్థికమైన ఇబ్బందులు కానీ, ఇంకొక ఉద్యోగాలు కానీ, ఇంకా ఏదైనా సంతానలేమి కానీ, ఇంకా ఏదైనా సరే మీకు సమస్యలు ఉంటే యేసుక్రీస్తు ప్రభు యందు మీరు విశ్వాసం ఉంచి ప్రార్థనాపూర్వకంగా ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంటే తప్పకుండా మీరు కూడా సిస్టర్కి జరిగిన అద్భుతాలే మీ జీవితాల్లో కూడా జరుగుతాయి. సిస్టర్ని ప్రేమించిన దేవుడే మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనము ఈ సాక్ష్యాన్ని ఒక ఆధారంగా తీసుకొని అన్యురాలైన సిస్టర్కే దేవుడు అంత గొప్ప రక్షణని, అంత గొప్ప స్వస్థతని దయచేసి మరణ పడక నుంచి తను తిరిగి లేపినప్పుడు మీ జీవితంలో కూడా ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నాలో ఎటువంటి మేలు నాకు జరగదు, ఇక్కడతో నా జీవితం ముగిసిపోతుంది, ఇంకా నాకు స్వస్థత రాదు, ఇంకా నాకు అభివృద్ధి రాదు, ఇంకా నాకు ఆశీర్వాదం రాదు అని కనుక మీరు అనుకున్నట్లయితే చివరి సమయంలోనే దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసాన్ని కోల్పోకండి, అధైర్యపడకండి, మిమ్మల్ని ధైర్యపరుచుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించండి. ఆయన వైపే చూస్తూ నడిస్తే మీకు అవిశ్వాసం రాదు. పేతురు ఎలా అయితే యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు తను మునగలేదు, కానీ అటు ఇటు ఎప్పుడైతే చూశాడో తను మునగడం ప్రారంభమైంది. అలాగే మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురిగా పెట్టుకొని వెళ్ళండి. సిస్టర్ సాక్ష్యం ఈరోజు మనకి చక్కని ఒక ఆధారంగా, మరి విశ్వాసానికి అలాగే నమ్మకానికి ఒక ఆధారంగా ఉంటుంది. తన కుటుంబీకులందరూ మరి చర్చ్కి వద్దు అన్నా కూడా తను నేను వెళ్తాను, చర్చ్కి వెళ్తాను, వస్తే సజీవంగా వస్తాను, లేదంటే నా డెడ్ బాడీని ఇంటికి కూడా తీసుకెళ్ళొద్దు, ఇక్కడే దహనం చేసేయండి అని సిస్టర్ ఏదో ఒకటి తేల్చుకుందామని చర్చ్కి వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభు పాదాలు పట్టుకుంది, తను సజీవంగా బయటికి వచ్చింది. అలాగే మనము కూడా పట్టుదలతో యేసుక్రీస్తు ప్రభు పాదాలు పట్టుకుంటే మనము కూడా యేసుక్రీస్తు ప్రభు నుంచి మహా గొప్ప కార్యాలు పొందుకోవడానికి సిస్టర్ సాక్ష్యం ఈరోజు మనకు ఒక ఆధారంగా ఉంటుంది. కాబట్టి సిస్టర్ కుటుంబీకుల కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ ఊరి వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండడం దేవుని చిత్తం కాదు, అందుకు మీకు సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి ఈ క్రింద నెంబర్కి కాల్ చేయండి, మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మా ద్వారా వేల మంది మీ సాక్ష్యం చూసి ఆత్మీయంగా బలపడి యేసుక్రీస్తు నామాన్ని మహింపరచులాగున మీ సాక్ష్యం కూడా ఒక కారణంగా ఉండాలని ప్రార్థనాపూర్వకంగా మాకు కాల్ చేయమని కోరుకుంటున్నాం. సో ఈ గొప్ప సాక్ష్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు దీవించి ఆశీర్వదించి మరి సైదమ్మగా ఉన్న సిస్టర్ని ఎస్తేరుగా తను మార్చుకొని రక్షించుకొని గొప్పగా తను వాడుకుంటున్న సిస్టర్ గురించి కూడా ప్రార్థన చేయమని కోరుకుంటూ అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్.